చేద్దాంలే. ఇప్పుడు తొందరేముంది? వచ్చామా, మైకు ముందు నిల్చున్నామా, ఇచ్చిన స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్గా చదివామా, తిరిగి ప్యాలెస్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామా? అట్లంటది మన పులివెందల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డితో. సినిమా చూపిస్తా, సరికొత్త సినిమా చూపిస్తా, రాబోయే జగన్ 2.0ని చూస్తారు అంటూ పాపం అమాయకపు వైసీపీ క్యాడర్ని ఎర్రి వెధవల్ని చేసి ఆడుకోవడం తప్ప అక్కడ పీకేది ఏం లేదు. ఈ ఏడాది మహానాడును టీడీపీ జగన్ తన అడ్డాగా ఫీల్ అయ్యే కడప గడ్డపై జరిపేందుకు సన్నాహాలు చేసుకుంటుంది తెలుగుదేశం. ఈ క్రమంలో మనం కూడా ఈ ఏడాది వైఎస్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్లీనరీ ఏర్పాటు చేసి మన సత్తా చాటాలి అని వైసీపీ క్యాడర్ తెగ ఊగిపోతుంది. కానీ కట్ చేస్తే జగన్పై ఆశలు పెట్టుకున్న వైసీపీ కార్యకర్తలకు పెద్ద షాక్ ఇచ్చాడు మన పులివెందెల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి. ఈ ఏడాది ఫోటోలకు దండలకు మాత్రమే ఉంటాయని, వచ్చే ఏడాది ఘనంగా ప్లీనరీ జరుపుకుందామని తేల్చి చెప్పేశాడు. అదేంటి, ఇది మంచి అవకాశం కదా తన సత్తా చాటడానికి అంటే జగన్ ఆలోచన చాలా భిన్నమైనది. అప్పుడే ఎందుకు ఎలక్షన్ 2-3 ఏళ్లున్నాయి అనగా చేద్దామన్న ఆలోచన. అదీకాక అసలు జగన్ రెడ్డికి ఓపిక లేదు, అంతకుమించి మూడ్ లేదు. అందుకే సైలెంట్గా ప్యాలెస్కే పరిమితమైపోయాడు. అంతేకాదు, జగన్ రెడ్డికి రాజకీయంపై పెద్దగా ఆసక్తి ఉండదు. వైసీపీ క్యాడర్ ఊహించుకొని గుడ్డలు చింపేసుకునే అంత బుర్ర జగన్ రెడ్డికి లేదు. ఇంకా చెప్పాలంటే అసలు నిజానికి జగన్ రెడ్డికి పార్టీ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి, అవగాహన రెండూ ఉండవు. సజ్జల లాంటి క్రిమినల్ మైండ్స్ ఆట ఆడిస్తూ ఉంటారు, జగన్ ఆడుతూ ఉంటాడు. పార్టీ నిర్మాణం చేయాలన్న ఆలోచన ఏమీ ఉండదు. మనం సరిగ్గా గమనిస్తే అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ప్లీనరీని ఒక్కసారే నిర్వహించాడు. అది తనను తాను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి. కట్ చేస్తే అలా కుదరదు అంటూ ఈసీ షాక్ ఇచ్చింది. జగన్ రెడ్డికి అన్నీ షార్ట్ కట్స్లో అయిపోవాలి. అందుకే పార్టీ పేరును కూడా శివకుమార్ అనే వ్యక్తి పెట్టుకున్న పార్టీ నుంచి లాగేసుకున్నాడు. నాయనపై అభిమానంతో పెట్టినట్లు కలరింగ్ ఇచ్చాడు. నిజానికి వైఎస్ఆర్సీపీ అంటే ఎదుగూరి సన్నింటి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని కాదు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అది జగన్ రెడ్డి పెట్టింది కాదు, ఆ శివకుమార్ అనే ఒరిజినల్ ఓనర్ పెట్టుకుంది. రాజకీయ స్వలాభం కోసం జగన్ రెడ్డి అలా వాడుకున్నాడంతే. అదీకాక జగన్కి పార్టీని నడపడం అంటే ఎదుటి పార్టీపై కుట్రలు చేస్తే చాలు, వారిపై తీవ్రమైన పదజాలంతో బురద చల్లితే చాలు, పార్టీపై కోపంతో తనకు ఓట్లు వచ్చేస్తాయి అనుకుంటాడు. అందుకే తాను 2019లో గెలిచినప్పుడు కూడా సొంత బాబాయ్ హత్యతో సహా అంత నీచ రాజకీయం చేసి పబ్బం గడుపుకున్నాడు. ఏది ఏమైనా ఇమ్మెచ్యూరిటీతో కూడిన పాలిటిక్స్ చేయడంలో జగన్ రెడ్డికి ఎవ్వరూ పోటీ కాదు. మరి ఇలాంటి నేతను నమ్ముకున్న కార్యకర్తలకు పరిస్థితి ఏంటో ఆ దేవుడికే తెలియాలి. ఏది ఏమైనా కరుడుగట్టిన వైకాపా కార్యకర్తలకు ఏడుపొక్కటే తక్కువట.